ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. ఆర్జీవీ విచారణకు డుమ్మకొట్టడంతో పోలీసులు హైదరాబాద్ వచ్చారు. రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. విచారణకు ఇప్పటికే వారం రోజులు గడువు ఇచ్చారు పోలీసులు. అయినా హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. రైట్, ఇక పోలీసుల తీరుపై ఆర్జీవీ తరఫున లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జీవీకి 2 సార్లు నోటీసులు పంపారని తెలిపారు. తాజాగా పంపిన నోటీసులకు కూడా సమాధానం ఇచ్చామని వెల్లడించారు. డిజిటల్ విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాట్సాప్ లో ఈ సమాచారాన్ని డీఎస్పీకి అందించామన్నారు. అయినా పోలీసులు ఇంటికి రావడంపై అభ్యంతరం తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్జీవీపై 9 కేసులు నమోదయ్యాయి. అయితే ఏ కేసులోనూ ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చిన దాఖలా లేవు. దీంతో పోలీస్ కేసు అంటే పట్టించుకుని ఆర్జీవీకి ప్రకాశం జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీపై పోలీసులకు కంప్లైంట్ అందింది. మద్దిపాడు మండల టీడీపీ కార్యదర్శి రామలింగం ఈ కంప్లైంట్ చేశారు. దీంతో ఈ ఫిర్యాదులపై ఒంగోలు రూరల్ పిఎస్ లో ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అన్ని కేసుల్లాగే ఈ కేసు కంప్లైంట్ తో ఆగలేదు. నోటీసులు ఇచ్చిన మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ కు వెళ్లి రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ తలుపు తట్టారు. పోలీసులను చూసిన కంగుతిన్న ఆర్జీవీ ఆఫీస్ సిబ్బంది మొదట పోలీసులను లోపలకు అనుమతించలేదు. ఆర్జీవీ హైదరాబాద్ లో లేరు, ముంబైలో ఉన్నారంటూ బకాయించే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు అన్ని రూట్లతో ఒత్తిడి తీసుకురావడంతో ఆర్జీవీ బయటకు రాక తప్పలేదు. ఆర్జీవీకి నోటీస్ ఇచ్చిన పోలీసులు నవంబర్ 19న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని చెప్పారు. కేసుల వ్యవహారం సీరియస్ అవుతూ ఉండడంతో హైకోర్టు తలుపు తట్టిన రామ్ గోపాల్ వర్మ కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైంది. పిటిషన్ కోర్టు కొట్టివేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించడం కుదరదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. కోర్టులో చుక్కెదురు కావడంతో కనీసం విచారణకు హాజరయ్యేందుకు గడువు పెంచే విధంగా ఉత్తర్వులు కూడా రాశారు. సంబంధిత పోలీస్ స్టేషన్ హెడ్ వద్ద రిక్వెస్ట్ చేసుకుని కోర్టు స్పష్టం చేసుకుంది. దీంతో ఆర్జీవీ ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సి రావడం తప్పనిసరిగా మారింది. రామ్ గోపాల్ వర్మ రూటే సపరేట్ కదా, ఏం జరిగిందో కానీ విచారణకు హాజరు కాలేదు. తనకు ముందుగానే నిర్ణయించుకున్న షూటింగ్స్ లో బిజీ ఉన్నానని, కొంత టైం కావాలని సిఐ శ్రీకాంత్ కు వాట్సాప్ సందేశం పంపారు. తన తరఫున అడ్వకేట్ ను సిఐ వద్దకు పంపిన ఆర్జీవీ విచారణకు సహకరిస్తానని, హాజరయ్యేందుకు మరో వారం సమయం కావాలని న్యాయవాది ద్వారా రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. కోర్టు చేస్తూ మేము నిన్ననే ఈ రోజు మార్నింగ్ కూడా పోస్ట్ కూడా పంపించాము. అలానే రిప్లైకి నోటీస్ కూడా పంపించాము. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి, కానీ ఆ రెస్పాన్స్ ఇంకా మాకు రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం, కానీ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు టైం కావాలి. అలానే ఫిజికల్గా ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు. వర్చువల్ మోడ్లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్లో మీకు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ చూసుకొని మేము టైమింగ్స్ అడగడం నిన్న హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాము. అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. కౌంటర్లు దాఖలా చేయాలి, దాన్ని కొట్టేమన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు ఉంటుందా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు.
ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేనా కాముకుంటావు, పని ఉన్నప్పుడు ఏం చెప్తావు, నాకు ఆ టైంలో కుదరలేదు మళ్ళీ టైం కావాలని అడుగుతావు. యాజ్ ఇట్ ఈస్ అదే అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ ని చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో మొర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? ఇక్కడ మీరందరూ మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటే, ప్రజలకు మీరు కూడా చెప్పండి. ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నాలు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్ కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రాము అనేది క్లియర్ కట్ గా పోలీస్ వాళ్ళకి చెప్పొచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్ లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్ లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది, అదే ఐఓ డిసైడ్ చేస్తారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కడికి పారిపోలేదని ఆయన తరఫున లాయర్ తెలిపారు. ఆర్జీవీ తదుపరి విచారణకు 2 వారాల గడువు కావాలని పోలీసులను కోరామన్నారు. అయితే వర్చువల్ విధానంలో హాజరవుతామని తెలిపారు. దీనిపై పోలీసుల నుండి ఎలాంటి రిప్లై రాలేదని చెప్పారు. ఆర్జీవీ తన పనుల్లో బిజీగా ఉన్నారంటున్న లాయర్ బాలాతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. గోపాల్ వర్మ కోసం ఒంగోలు పోలీసులు అయితే హైదరాబాద్కు వచ్చారు. ఆయన నివాసానికి రావడం జరిగింది. ఆయన కోసం పోలీసులు అయితే గాలిస్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఆర్జీవీ అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆర్జీవీ గారు ఎక్కడ ఉన్నారు? సో ఇప్పుడు మీకు ఏమైనా కాంటాక్ట్లోకి వచ్చారా? మీకు ఇప్పుడు ఆర్జీవీ గారు ఎక్కడ ఉన్నారో కావాలన్నా లేకపోతే ఈ కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా? అంటే పోలీసులు వచ్చారు కదా, అసలు ఏంటి కేసు ఏంటి, దీనికి ఎఫ్ఐఆర్ ఏంటి, అసలు ఏ పోస్ట్ పై కేసు నమోదు కావడం జరిగింది, డీటెయిల్స్ ఏంటి సార్? ఒంగోలుకి సంబంధించిన మద్దిపాడు పీస్లో ఒక కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కట్టారు. వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి సంబంధించి మేము ఆన్సర్ చేశాము. ఆ క్రైమ్ నెంబర్ కట్టున్నారు 240 ఆఫ్ 2024లో 336, 353, 356, 61, 196, 352 బిఎన్ఎస్ ప్రకారం, అలానే 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు కట్టారు. ఇవన్నీ కూడా ఐటీ రిలేటెడ్కి సంబంధించినవి. సో దానికి మేము ఆన్సర్ చేస్తున్నాము. సార్ ఇప్పుడు 19th రోజు విచారణకు హాజరు కాలేను, తర్వాత విచారణకు హాజరవుతానన్నారు. సో 25th టైం ఇచ్చారు. సో ఈ రోజు కూడా వెళ్ళలేదు. సో అందుకని చెప్పి పోలీసులు వచ్చారని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసుల వర్షన్ అయితే చెప్తా ఉన్నారు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు పోలీసులకి? మీరు పోలీస్కి ఇంటర్వ్యూ చేశారా, అడిగారా? ఒంగోలు పోలీసులు అదే వర్షన్ చెప్తా ఉన్నారు సార్. మాట్లాడలేదు. ఎస్ సార్, మీతో మాట్లాడలేదు. ఒంగోలు పోలీసుల వర్షన్ అదే చెప్తా ఉన్నారు. ఒంగోలులో చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఏం మాట్లాడలేదు, మాకైతే ఏం చెప్పలేదండి. మేము అడిగాం కూడా, వాళ్ళు ఏం చెప్పలేదు. I think they are not available here. They went, I think. సో మీరు ఇచ్చిన రిప్లైలో 2 weeks టైం కావాలని అడిగారు. అది కూడా విర్చువల్గా హాజరవుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో అంటే ఫిజికల్గా హాజరు కాకపోవడానికి అంటే ఏంటి సార్? మీకు అందరికీ అదే చెప్తున్నా నేను. భారతదేశంలో ప్రజలందరికీ కూడా డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న క్రైమ్స్లో ఇమీడియట్గా టైం లాగింగ్ కాకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కూడా లేకపోతే ప్రజలకి కూడా అందుబాటులో ఉండే విధంగా వర్చువల్ అనేది వచ్చింది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి, దాన్ని యూజ్ చేసుకోండి అని మేము చెప్తున్నాము. డిజిటలైజేషన్స్ అనేది ఇప్పుడు వచ్చిన తర్వాత వర్చువల్లో మీకు వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు క్వశ్చన్సే అడుగుతారు. ఆ క్వశ్చన్స్ మీరు వీడియో రూపంలో కూడా అడగచ్చు. ప్రెజెన్స్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా దూరం నుంచి, అంటే స్టేట్ టు స్టేట్ మారాలి కాబట్టి ఆ స్టేట్ టు స్టేట్ మారే అవకాశాలలో మీకు ఇమీడియట్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్ అడుగుతున్నాము. సో అది ఫెసిలిటీ ఉంది, యూజ్ చేసుకోమని చెప్తున్నాం మేము. ఫెసిలిటీ కేసుని అంత త్వరగతంగా అయిపోగొట్టాలనుకున్నప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ యూజ్ చేయండి అని చెప్తున్నాం. అబ్స్కాండింగ్కి వెళ్ళిపోయారని చెప్పి పోలీసుల వర్షన్ చెప్తా ఉన్నారు. ఎందుకు ఇట్లా? మీరు లైవ్లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారా, ఆన్లో చేసుకుంటారా? ఆఫ్ చేసుకుంటారుగా, ఎందుకని? మీ పని ఉంది కాబట్టి. ఆయన కూడా అలానే పని ఉంది కాబట్టే ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎస్కేప్ అయిపోయాడంటే ఎలా? అంటే ఛార్జింగ్ అయిపోవడం కూడా అయిపోకూడదా? లేదంటే ఏదైనా కొత్త టెక్నాలజీ కనిపెట్టండి, లేదంటే మేమే కనిపెడతాం. ఒకటి 24/7 పవర్ లేకుండా కూడా ఫోన్ ఆన్లో టెక్నాలజీని కనిపెడతాం, అది వాడదాం అందరం. ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది కామన్. అది అంటే కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఏంటంటే ఆర్జీవీ గారు ఫిజికల్గా అపియర్ అయితే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తారు, ఆయన పైన 3rd degree యూజ్ చేస్తారని చెప్పేసి భయంతో అబ్స్కాండింగ్లోకి వెళ్ళారని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? సార్ 3rd degree యూజ్ చేసే రైట్ ఎవరికి లేదు. మీ అందరికీ మళ్ళీ క్లారిఫై చేస్తున్నా. 3rd degree యూజ్ చేశారంటే ఖచ్చితంగా దాని మీద మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. సో అంత భయపడే రాజీవ్ గారు అంత భయపడి ఇదైతే చేయట్లేదు. ఆయన ఒక లీగల్లీ బైండెడ్ సిటిజన్ కాబట్టి ఆయన యొక్క రైట్స్ని ఎఫ్ఐఆర్ కాపీ లేకపోతే కంప్లైంట్ కాపీ, నోటీసు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కూడా లీగల్ యాక్షన్ ఏం తీసుకోవాలో అవే చేస్తున్నాము. నోటీస్ పంపించారు, నోటీస్కి ఆన్సర్ చేశాము. ఇంకేం చేయాలి చెప్పండి దీనికంటే? సార్ ఇప్పుడు ఈ కేసులో పొలిటికల్ మోటివేట్ ఏమైనా మీకు కనిపిస్తుందా ఓన్లీ, లేదంటే ఆర్జీవీ గారు పెట్టింది ఏమైనా మిస్టేక్ ఉందా? ఏం చెప్తారు ఈ పోస్ట్ పైన? దీంట్లో పొలిటికల్ ఉన్నారా లేదా అని చెప్పేసి అని ఇప్పుడు దాకా మాకు తెలియదు. ఒకవేళ ఉంది అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పొలిటీషియన్స్ మీద మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. మీరు ఇక్కడ ఆర్జీవీ ఇంటికి పోలీసులు వచ్చారు కాబట్టి మీరు ఆర్జీవీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే పోలీసులు వచ్చారని చెప్పేసి ఏమన్నా? నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఆయనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. మేము ఇంకా ఎవరితో మాట్లాడలేదు. వచ్చారు, మాట్లాడాము, వెళ్ళిపోయారు. దచ్చతంతా.
ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది ఆర్జీవీ తరపు అడ్వకేట్ బాలా గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆర్జీవీ గారు లాను అబాయిడ్ చేసే సిటిజన్గా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన న్యాయపరంగా మాకున్న హక్కులన్నిటి పరంగానే న్యాయంగా పోరాడతాము. ఖచ్చితంగా ఇది అరెస్ట్ చేసేంత పెద్ద కేసు కాదు అని చెప్పేసి కూడా ఆర్జీవీ తరపున అడ్వకేట్ అయితే చెప్తా ఉన్నారు. ఆయన అబ్స్కాండింగ్లో లేడు, వర్క్ విషయంలో ఆయన బిజీగా ఉన్నారని చెప్పి కూడా వాళ్ళ వర్షన్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, ఆర్జీవీ నివాసం నుండి.